నాకు ఈ కొరియర్ రాంగ్ టైమ్ లో వచ్చినట్లుంది. నిజంగా ఈ మొబైల్ నాతో ఆడుకుంది. దీని కాంబో, బ్యాక్ గ్లాస్ అండ్ సీసీ బోర్డ్ మార్చాను. ఈ కస్టమర్ రాజమండ్రి నుండి కొరియర్ చేశారు. మొబైల్ మోడల్ వచ్చేసి OnePlus 9. ఇది నాకు రావడమే ఈవినింగ్ వచ్చింది అండ్ రిసీవ్ చేసుకుని అప్పుడే వేరే పని మీద బయటకు వెళ్ళిన. ఇక 9 o'clock కి వచ్చి అసలు ఈ మొబైల్ వాలకం ఏంటో చూశాను. వీడియోలో చూస్తే మీకు నార్మల్ గానే కనిపిస్తుంది కానీ దీని డిస్ప్లే పోయింది, బ్యాక్ గ్లాస్ పగిలింది అండ్ ఎక్కడి పాట అక్కడ గెలికేసింది. ఇంతకు ముందు ఈ కస్టమర్ లోకల్ షాప్ లో రిపేర్ కి ఇచ్చాడంట. మరి మళ్ళీ కింద పడి ఇలా అయిందో లేక ఎలా అయిందో తెలియదు కానీ మొబైల్ అయితే మరీ ఘోరంగా డ్యామేజ్ అయి ఉంది. ఇక ఇంతలా అయితే కష్టం రేపు చేద్దాం అనుకున్నా. పొద్దున షాప్ తీయగానే ఫస్ట్ ఈ మొబైల్ రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. మొబైల్ మొత్తం ఓపెన్ చేశాక నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ మొబైల్ మోడల్ పార్ట్స్ నా దగ్గర స్టాక్ అయిపోయాయి. నా టైం చూసారా ఎలా ఉందో. పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ప్రతిసారి ముందే చెక్ చేసుకుంటా అండ్ ఇలా ఎప్పుడు జరగదు. బట్ ఈసారి మాత్రం ఇలా అయింది. సరే అని పార్ట్స్ తెప్పించాను. అవి వచ్చేసరికి మళ్ళీ 8 అయింది. ఇక సక్సెస్ఫుల్ గా కాంబో రీప్లేస్ చేశాను అండ్ బ్యాక్ గ్లాస్ కూడా కొత్తది పెట్టాను. అంతా బానే ఉంది అనుకునే టైంలో సిగ్నల్ రావట్లేదు. ఇక మళ్ళీ ఓపెన్ చేసి సీసీ బోర్డ్ మార్చి టోటల్ మొబైల్ చెక్ చేసుకున్నా. అప్పటికే చాలా టైం అయింది. నెక్స్ట్ డే ప్యాక్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే షాప్ కి రాగానే ఫస్ట్ ఈ మొబైల్ ప్యాక్ చేసి కొరియర్ చేశాను. అండ్ మా మీద నమ్మకంతో మొబైల్ కొరియర్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రదర్. మీ మొబైల్ కూడా కొరియర్ చేయాలనుకుంటే అడ్రస్ కామెంట్స్ లో పిన్ చేశాను చూడండి. మీ మొబైల్ మోడల్ ఏదైనా సరే ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్స్ లో అడగండి.